టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్ని గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి. చాలామంది దీన్ని టఫ్గా కూడా ఫీల్ అవుతారు. సో నేనైతే చాలా సింపుల్గా వేసి చెప్తాను మీకు. ఒక లైక్ కొట్టుకోండి, మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, టైమ్ అండ్ వర్క్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ 5 కాన్సెప్ట్స్, ఓన్లీ 3 కాన్సెప్ట్సే చెప్తాను. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అంటే పని. సో వర్క్ అనేది ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఒక 10 మెన్స్ ఉన్నారు. ఓకే, 10 మెన్స్ ఒక పనిని 5 డేస్లో చేస్తారు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఏమైంది, 20 మెన్స్ అయ్యారు. 20 మెన్స్ ఇదే పనిని 2.5 డేస్లో చేస్తారు. ఓకే, ఎందుకంటే సగం డేస్లోనే చేస్తారు, ఎందుకంటే 10 మెంబర్స్ పెరిగారు కాబట్టి. దీన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు అంటే 20 కంటే లెస్సే, అంటే ఇక్కడ లెస్ వర్క్ ఉంటుంది. సో మోర్ డేస్ తీసుకుంటారు. ఓకే, ఇక్కడ 20 మెన్స్ ఉన్నారు అంటే ఇక్కడ మోర్ వర్క్ జరుగుతుంది. మోర్ వర్క్ అంటే హాఫ్ డేస్, అంటే సగం డేస్ టైం అనేది తగ్గింది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, పర్సన్స్ ఎక్కువ ఉంటే టైం తగ్గుతుంది, అంటే ఇన్వర్స్లీ అంటే తగ్గుతుంది. ఇటు సైడ్ ఎక్కువ ఉంటే ఇటు సైడ్ తగ్గుతుంది. పర్సన్స్ తక్కువ ఉంటే టైం పెరుగుతుంది. ఆ మీనింగ్ మనం దీంతో పోలుస్తాం. సో వర్క్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అంటాం దీన్ని. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, దీనిపైన మనకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. తర్వాత వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఏంటి, జనరల్గా నేను ప్రో ఇంగ్లీష్ టీచర్ లాగా అయితే చెప్పాను, బట్టి ఉన్నది డెఫినేషన్ అయితే మీకు చెప్పను. దీని అర్థం ఏంటో చెప్తాను. ఎఫిషియన్సీ అంటే ఏం లేదు, ఒక వర్క్ని ఎంత టైంలో చేయగలుగుతాడు, ఆ రేషియోని మనం ఎఫిషియన్సీ అంటాం. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్ ఒక వర్క్ని, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉందనుకోండి వర్క్. అదేవిధంగా 20 టాయ్స్ అనుకోండి, 20 టాయ్స్ని చేయగలడు ఎన్ని రోజుల, 6 డేస్లో, లేకపోతే 10 డేస్లో అనుకోండి. ఏ పర్సన్ కెన్ మేక్ 20 టాయ్స్ ఇన్ 10 days. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ నౌ, వర్క్ బై టైం 10, 10 1 10 2. సో ఇతని ఎఫిషియన్సీ ఎంత, 2 అలా. ఓకే, సో 2 టాయ్స్ పర్ డే వస్తుంది ఇక్కడ. ఓకే, 2 టాయ్స్ పర్ డే, 20 టాయ్స్ పర్ బై 10 అంటే 2 టాయ్స్ పర్ డే, అది ఎఫిషియన్సీ. ఓకే, సో జనరల్గా ఈ ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ బై టైం ఫార్ములా నుండే మనము టైం ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంని ఇక్కడ తీసుకురండి, న్యూమరేటర్కి వచ్చేస్తుంది, ఇక్కడ ఇది డినామినేటర్కి వెళ్ళిపోతుంది. ఈ ఫార్ములా రాసుకున్నా, ఆర్ ఏం చేస్తున్నా, వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ రాస్తున్నా. అంటే ఈ వర్క్ ఇక్కడనే పెట్టుకుంటున్నా, ఈ టైం ఇంటూ తీసుకెళ్తే ఇంటూ మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో వర్క్ ఈక్వల్ టైం ఇంటూ ఎఫిషియన్సీ రాస్తున్నా. ఈ ఫార్ములా వస్తే ఈ మూడు మీకు వచ్చినట్టే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రతి ప్రాబ్లంలో ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. ఏంటంటే, ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 10 డేస్లో చేస్తాడు. ఆ ఏస్ ఒక 1 డే వర్క్ ఎంత, 1/10. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. సో ఏస్ 1 డే వర్క్ విల్ బి 1/10 ఆల్వేస్. ఇక్కడ 15 డేస్ అంటే 1/15 ఏదైనా ఉండొచ్చు. సో ఈ 5 మీరు గుర్తుపెట్టుకుంటే ఈ చాప్టర్ అయిపోయినట్టే. జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి ఏంది, ఎలా దీన్ని బట్టి కూడా పడకండి. జస్ట్ వర్క్ బై టైం అంటే ఏందో మీకు ఇక్కడ చెప్పాను కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో నేనేం చేశానంటే, ఈ చాప్టర్ని 5 డిఫరెంట్ మోడల్స్గా డివైడ్ చేశాను మీకోసం ఈజీగా ఉంటుందని. సో ఇందులో మనకు 5 మోడల్స్ అడుగుతాడు. ఫస్ట్ మోడల్ వచ్చేసి వర్కింగ్ టుగెదర్ పైన ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, సెకండ్లో వచ్చేసి ఎఫిషియన్సీ, వర్క్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, దీనిపైన ఉంటాయి ప్రాబ్లమ్స్, ఈజీ ఉంటాయి. అండ్ థర్డ్ వచ్చేసి మీకు ఈ ఫార్ములా తెలుసు, నెంబర్ ఆఫ్ మెన్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ మెన్స్ ఇంటూ ఈ D1 అంటే ఏందో మీకు చెప్తాను, ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ T1/W1 ఈక్వల్ టు M2 మెన్స్ ఇంటూ D2 ఇంటూ T2 బై W2. సో ఈ ఫార్ములా పైన మనకు ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఓకే, రిమైనింగ్ వర్క్, ఫోర్త్ కాన్సెప్ట్ ఏంది, ఫోర్త్ మోడల్ ఏంది, రిమైనింగ్ వర్క్ పైన అడుగుతాడు, అంటే ఫైండ్ రిమైనింగ్ వర్క్. ఓకే, సో ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఆల్వేస్ వర్క్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఈక్వల్ టు 1 అనుకుంటాం. రిమైనింగ్ వర్క్ అంటే 1 వచ్చిన ఆన్సర్ని 1 మైనస్ చేస్తే రిమైనింగ్ వర్క్ అయిపోతుంది. దాని బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెకండ్ మోడల్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ మోడల్ ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది, కానీ నేను మైక్ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను, సౌండ్ రికార్డ్ కాలేదు. సో లాస్ట్లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను, క్లియర్గానే అర్థమవుతుంది. ఫస్ట్ సెకండ్ మోడల్ చూడండి, ఎఫిషియన్సీ పైన. ఇఫ్ ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ అనే వ్యక్తి బి కంటే 2 times ఫాస్ట్గా వర్క్ చేస్తాడు అంటున్నాడు. ఇఫ్ బి ఎలోన్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days,
బి ఎంత ఇస్తున్నాడు, ఒక వర్క్ని 12 డేస్లో చేస్తాడంట. ఓకే, 12 డేస్లో చేస్తాడు. సో ఇన్ హౌ మెనీ డేస్ బోత్ వర్కింగ్ టుగెదర్ విల్ ఫినిష్ ద వర్క్. మళ్ళీ సార్ ఎందుకు ఇక్కడ వర్కింగ్ టుగెదర్ వచ్చింది, ఫస్ట్ మోడల్ కదా అంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి నేను సెకండ్ మోడల్ కింద సెగ్రిగేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బి యొక్క నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి, ఏ ఒక నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2b ఉంది కదా, అంటే ఇది వర్క్. సో మీకు ఏం చెప్పాను, ఇక్కడ వర్క్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కదా. సో మనకు టైం కావాలి. సో వర్క్ అంటే ఇప్పుడు వర్క్ ఇక్కడ 2 ఉంది, టైం ఏమవుతుంది 1/2 అవుతుంది. ఓకే, సో 1/2 రాసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు 1/2 రాసుకోవాలి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ చేయాలి ఏ. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 1/2 నెంబర్ ఆఫ్ డేస్, బీస్ ఎంత 12, 2 1s 2 6 సో 6 డేస్. ఓకే, 6 డేస్ వచ్చింది. ఏ క్యాన్ ఫినిష్ దట్ సేమ్ వర్క్ ఇన్ 6 డేస్. ఇప్పుడు బి యొక్క డేస్ ఉన్నాయి, ఏ యొక్క డేస్ ఉన్నాయి. సింపుల్గా మనము ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్ అనుకోవాలి. సో ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్ ఎంత, ఏ యొక్క 1 డే వర్క్ 1/6. ఓకే, 1 డే వర్క్ అంటే 1/6 ప్లస్ బి యొక్క 1 డే వర్క్ 1/12. ఓకే, 1/12. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకుందాము. 12 6 72. ఓకే, ఇక్కడ 12 ప్లస్ 6 18/72. ఓకే, 18/72. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 2 9s 2 3s 2 6 9 1s 9 4s సో 4 డేస్. సో వాళ్ళిద్దరూ కలిస్తే 4 డేస్లో ఆ వర్క్ని ఫినిష్ చేస్తారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సీత కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days. సీత 10 డేస్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తుందంట, 10 days. ఓకే, 10 days. గీత ఈజ్ 25% మోర్ ఎఫిషియంట్ దెన్ సీత అంటున్నాడు. అంటే గీత 25% మోర్ అంటే 100% కంటే ఇంకొక 25% అంటే 125. సో గీత అనే అమ్మాయి జీ రాస్తాను, 125 ఈజ్ ఈక్వల్ టు 125/100. పర్సంటేజ్ అంటే డివైడ్ బై 100 చేయాలి కదా, నెంబర్స్ ఫ్రాక్షన్లో రాసుకోవాలంటే. దెన్ సీత అంటే ఎస్ రాస్తాను. ఓకే, అప్పుడు ఏం చేయాలి, గీత ఒక నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చింది వర్క్ ఇంత పర్సెంట్, కానీ టైం రావాలి అంటే దీన్ని రెసిప్రోకల్ చేయాలి. సో గీత ఇక్కడ రాస్తాను సైడ్కు, వర్క్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, దట్స్ వై ఇక్కడ 100/125 అవుతుంది. ఓకే, రెసిప్రోకల్ ఇంటూ ఎస్. సో ఇప్పుడు గీత ఒక ఎస్ అంటే ఎంత, ఇక్కడ 10 కదా. సో 10 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఇక్కడ రాస్తాను 100/125. సీత డేస్ ఎన్ని 10. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5 2s 5 25s 25 1s 25 4s 4 2s 8. సో గీత క్యాన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 8 days. ఓకే, సో ఇప్పుడు మనకు గీత డేస్ ఉన్నాయి, సీత డేస్ ఉన్నాయి. మనకు రీత డేస్ ఒకటి వచ్చేస్తే మనం టోటల్ వర్క్ ఫైండ్ చేయొచ్చు కదా. నెక్స్ట్ రీత ఏమంటున్నాడు, రీత ఈజ్ 60% మోర్. మళ్ళీ మోర్ అంటే ఏంటి, ప్లస్. మ్యాథమెటిక్స్లో మోర్ అంటే ప్లస్, గుర్తుపెట్టుకోండి. సో 60% మోర్ అంటే 160/100 తీసుకోవాలి, ఎందుకంటే 100 + 60 కదా, 100% కంటే ఇంకా 60% మోర్. సో దెన్ గీత అంటున్నాడు. ఓకే, గీత ఎంత వచ్చింది మనకు, 8 వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని రెసిప్రోకల్ చేయాలి, ఎందుకంటే టైం ఫైండ్ చేస్తున్నాం. ఇంటూ 8 8 1s 8 20s 21s 25s. సో రీత ఏమో 5 days వచ్చింది. ఇప్పుడు అందరివి డేస్ వచ్చేసినాయి, అందరివి ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారో వచ్చేసింది. కానీ కంబైన్డ్గా చేస్తే ఏం చేయాలి, వాళ్ళ 1 days వర్క్ యాడ్ చేయాలి. సీత ప్లస్ గీత ప్లస్ రీత ఒక 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ప్లస్ 1/8 ప్లస్ 1/5. ఓకే, సో దీనికి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. మీకు 1/something ఒక నెంబర్ వస్తుంది. టోటల్ వర్క్ కావాలి, ఇది 1 day కాబట్టి టోటల్ వర్క్ కావాలంటే రెసిప్రోకల్ చేయండి. మీ ఆన్సర్ ఎన్ అవుతుంది. ఆ ఎన్ ఏందో మీరు క్వశ్చన్ 4 అండ్ ఆన్సర్ అని కామెంట్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ థర్డ్ టైప్ డిస్కస్ చేద్దాం. థర్డ్ మోడల్ చూడండి, మనకు ఫార్ములా రాశాను కదా థర్డ్ మోడల్లో, దానిపైన ఎలా అవుతుంది చూడండి. 10 men can make 20 toys in 12 days working 12 hours a day అన్నాడు. 10 men అన్నాడు. సో ఎం అంటే M1 తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. M1 10 అన్నాడు, మేక్ 20 టాయ్స్. మేక్ అంటే ఏంటి, అది వర్క్ కిందకి వస్తుంది. వర్క్ 1 = 20. ఓకే, అండ్ 12 days అంటే D1 = 20 ఇస్తున్నాడు. అండ్ వర్కింగ్ 12 hours a day. ఇది టైమ్. మీకు చెప్పాను అక్కడ టీ అంటే ఏందో మీకు తర్వాత చెప్పాను కదా. సరే ఇక్కడ డేస్ అంటే కూడా టైమే కదా, టీ అంటే టైమే కదా. అంటే ఈ పర్టికులర్ ఫార్ములాలో ఎలా డిరైవ్ చేశారంటే ఇక్కడ డేస్ని డేస్ లాగా తీసుకోవాలి, అండ్
ఒక డేకి ఎన్ని గంటలు పని చేస్తున్నా అనేది టైం లాగా తీసుకోవాలి. అది మీకు కన్ఫ్యూజన్ అవుతారని ఇక్కడ చెప్తున్నా. సో T1 ఈక్వల్ టు 12 అవర్స్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ అంటే D2 ఫైండ్ చేయాలి. హౌ మెనీ డేస్ అంటున్నాడు. క్యాన్ 24 పర్సన్స్ అంటే M2 24 మేక్ 32 టాయ్స్ అంటే W2 32 వర్కింగ్ 16 అవర్ ఏ డే T2 16 అవర్. అన్నీ ఉన్నాయి, D2 ఒకటి లేదు. మనకు ఫార్ములా ఉంది M1 ఇంటూ D1 ఇంటూ T1 బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ D2 ఇంటూ T2 బై W2. సో దిస్ ఇంప్లాయిస్ M1 అంటే 10 ఇంటూ 20 ఇంటూ 12 10 ఇంటూ 20 ఇంటూ 12 బై వర్క్ 1 20 ఈజ్ ఈక్వల్ టు M2 అంటే ఎంత 24, D2 ఫైండ్ చేయాలి. 24 ఇంటూ D2 ఇంటూ T2 16 బై వర్క్ ఎంత అంటున్నాడు 32. ఓకే, ఇప్పుడు క్యాన్సలేషన్ సింపుల్, ఇంకా సింప్లిఫికేషన్ మీకు రావాలి. సో 10 1 జా 10 2 జా 2 1 జా 2 6 జా. ఓకే, నెక్స్ట్ 6 1 జా 6 6 4 జా. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి 4 1 జా 4 3 జా. ఓకే, ఇంకేం మిగిలింది 16 1 జా 16 2 జా, అది కూడా పోయింది దొబ్బింది. సో ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ D2 మిగిలింది, అంతేనా? ఇక్కడ 2 మిగిలింది. సో 3 ఈజ్ ఈక్వల్ టు D2 బై 2 మిగిలింది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై D2 ఇంటూ 1 D2 2 ఇంటూ 3 6. సో 6 days D2 ఈక్వల్ టు 6 days. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంక ఈ సింప్లిఫికేషన్ మీకు తెలియాలి, నేనేం చేయలేను, ఇది సింప్లిఫికేషన్ చాప్టర్ కాదు, టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ అయితే ఇదే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 16 men M1 ఈక్వల్ టు 16 can do a piece of work in 10 days D1 ఈక్వల్ టు 10 in how many men అంటే M2 ఫైండ్ చేయమంటున్నాడు. how many men are needed to complete the same work అంటే W1 ఈక్వల్ టు W2 అని అర్థం. ఓకే, అంటే ఈ వర్క్ 1 వర్క్ 2 సేమ్ వర్క్ అన్నాడు కాబట్టి W2 in 20 days D2 ఈక్వల్ టు 20. సో సార్ ఇక్కడ టైం ఇవ్వలేదు కదా అంటున్నారు. టైం ఇవ్వకపోతే మీరు ఏమనుకోండి, ఫార్ములాకి వెళ్ళి తీసేయండి, 1 అనుకోండి అంతే. ఓకే, టైం 1 అవర్ అనుకోండి బై డిఫాల్ట్, టైం ఇవ్వకపోతే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఈ ఫార్ములాలో టైం కూడా 1 1 కాబట్టి పోతుంది. సో పోతుంది, మిగతాది ఏంది M1 D1 ఈక్వల్ టు M2 D2. M1 ఇంటూ D1 ఈక్వల్ టు M2 D2. ఓకే, టైం ఇవ్వకపోతే 1 అనుకోండి అంతే, అదే రూల్. సో 16 ఇంటూ D1 10 M2 ఇంటూ D2 20 10 1 జా 10 2 జా 2 1 జా 2 8 జా. సో number of persons equal to 8. So 8 members required to complete the same work in 20 days. That is the answer. Okay, next I will discuss the fourth model. If A alone can do a piece of work in 10 days and B in 20 days. So A అనే వ్యక్తి ఒక వర్క్ ని 10 days లో చేస్తాడంట, అండ్ B అనే వ్యక్తి అదే వర్క్ ని 20 days లో చేస్తాడంట. ఇఫ్ A and B వర్కింగ్ టుగెదర్ ఫర్ 2 days అంటే A and B ఇద్దరు కలిసి 2 days వర్క్ చేశారంట, ఓన్లీ 2 days, దెన్ ఫైండ్ ద రిమైనింగ్ వర్క్ అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పాను, టోటల్ వర్క్ ఇలాంటి సిచ్యువేషన్లో మనము 1 అనుకోవాలి. టోటల్ వర్క్ అనేది 1. ఇందులో ఈ 1 అనే వర్క్, ఇందులో వాళ్ళు ఓన్లీ 2 డేసే చేశారు. ఆ 2 days చేసిన వర్క్ని ఈ 1 నుంచి మైనస్ చేస్తే రిమైనింగ్ వర్క్ వస్తుంది. సో మనం ఇక్కడ కాన్సెప్ట్ ఏంది, ఇక్కడ వాళ్ళు 2 daysలో ఎంత వర్క్ చేశారో ఫైండ్ చేసి 1 నుంచి మైనస్ చేస్తే రిమైనింగ్ వర్క్ అదే కదా. ఇక్కడ టోటల్ వర్క్ అనేది మనకి ఇవ్వలేదు, సో ఆబ్వియస్గా మనము 1 అనుకోవాలి. ఓకే, సో A ప్లస్ బి ఫస్ట్ 1 day వర్క్ అనుకుందాం. A ప్లస్ బి ఒక 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ప్లస్ 1/20 ఈజ్ ఈక్వల్ టు 200 వస్తుంది, అటు 30 వస్తుంది, పైన 20 ప్లస్ 10 కదా, ఇది క్యాన్సల్. 20/3 వచ్చింది. ఏది 1 day వర్క్, కానీ 2 days కావాలి. సో 1 day వర్క్ 20/3 అయితే 2 day వర్క్ ఎంత అవుతుంది, 2 into 20/3 కదా, 2 into 20/3. సో ఏమొస్తుంది ఆన్సర్ ఇక్కడ 40/3. సో ఇది 2 days వర్క్. సో A అండ్ B ఓన్లీ 2 days చేశారు. A B కలిసి 2 రోజుల వరకు, అది కూడా 40/3 చేశారు. దీన్ని మనము ఏం చేయాలి ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఏంది 2 days వర్క్ వచ్చింది, అంటే ఇది 2 days వర్క్ మాత్రమే. టోటల్ వర్క్ రావాలి అంటే దీన్ని రెసిప్రోకల్ చేయాలి కదా, అంటే 3/40. సో వాళ్ళు 2 daysలో 3/40 వరకు మాత్రమే చేశారు. ఓకే, సో 2 daysలో 3/40 చేశారు. ఇప్పుడు మనకు రిమైనింగ్ వర్క్ కావాలంటే 1 - 3/40 చేయాలి. సో ఏమవుతుంది, ఇక్కడ 1 ఉంటే ఎల్సిఎం 40 అవుతుంది. ఎల్సిఎం ఇక్కడ వేస్తాం చూడండి, ఎల్సిఎం 40 అవుతుంది. అండ్ 40 1 జా 40, 1 3 జా 3, అంటే 40 - 3 37. అంతే కదా, 37/40 ఆప్షన్ ఉందా? సో ఈ క్వశ్చన్కి ఇంతకుముందు మనకు 37/40 ఆన్సర్ వచ్చింది కదా, అది కరెక్ట్ ఆన్సరే. నేను ఆప్షన్లు తీసుకోవడం తప్పు తీసుకున్నా. సో 37/40 ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ 8. ఏ అనే ఒక వ్యక్తి ఒక వర్క్ని 18 daysలో చేస్తాడు, అదే వర్క్ని బి 9 daysలో చేస్తాడు అంటున్నాడు, అండ్ అదే వర్క్ని సి 6 daysలో చేస్తాడంట. సో ఇఫ్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్, అంటే ఏ అండ్ బి వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ రాసుకుందాం. ఏ అనేటోడు 18, బి అంటోడు 19, సి అంటోడు 6. ఇచ్చిన కండిషన్స్ రాసుకుందాం. ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్, ఆఫ్టర్ 2 days సి ఆల్సో జాయిన్డ్. సో ఈ కండిషన్ రాస్తాను ఇక్కడ చూడండి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్, ఫోర్త్, అప్ టు ఎన్ అనుకోండి. సో ఫస్ట్ 2 days ఓన్లీ ఏబి మాత్రమే చేసారు వర్క్. ఇక్కడ నుంచి ఏంటి, సి జాయిన్ అయింది, అంటే ఏ బి సి కలిసి ఇక్కడ నుంచి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ మొత్తం నేను ఎక్స్ అనుకుంటాను, నెంబర్ ఆఫ్ డేస్. అంటే ఇక్కడ ఏం ఫైండ్ చేయమంటున్నాడు, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్ అంటున్నాడు. ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి మనకు ఎక్స్ డేస్ తీసుకుంటే అనుకోండి, ఎక్స్ అనుకోండి. సో టోటల్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డేస్ అనుకుంటాను. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఎక్స్ డేస్ టోటల్ డేస్ అయినప్పుడు ఏ ఈ టోటల్ డేస్లో 18 daysలో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తుంది. ఓన్లీ ఏ మాత్రమే వర్క్ చేస్తే 18 daysలో ఫినిష్ చేస్తుంది. అప్పుడు ఏ ఒక 1 day వర్క్ ఎంత అవుతుంది, మనం ఏది తీసుకున్నా 1 day వర్క్ ఫైండ్ చేయాల్సిందే. ఏస్ ఒక 1 day డేస్, టోటల్ డేస్ బై ఇట్స్ ఇండివిజువల్ డేస్. ఓకే, సో ఒక పనిని అందరు కలిసి 50 రోజుల్లో చేస్తే ఒక్కడ పనిని 18 రోజుల్లో చేయగలడు. ఓకే, అంటే నేను స్టేట్మెంట్ తప్పు చెప్పొచ్చు, 18 కంటే తక్కువనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ముగ్గురు కలిసి ఒక పనిని 6 daysలోనే చేస్తారు అనుకోండి, ముగ్గురు కలిసి. సో ముగ్గురు కాకుండా ఏ ఒక్కడే చేస్తే 18 daysలో తీసుకుంటాడు దాన్ని, అంటే 18 daysలో కంప్లీట్ చేస్తాడు. సో నెంబర్ ఆఫ్ ఏస్ 1 day వరకు ఏమవుతుంది, టోటల్ డేస్ బై 18 కదా, అంతే సింపుల్ కాన్సెప్ట్ అది. ప్లస్ బి యొక్క 1 day వర్క్, వైఫ్ ప్లస్ ఫస్ట్ ఇది రాద్దాం, బీస్ యొక్క 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 9. ఇప్పుడు సీస్ ఒక 1 day వర్క్, ఎక్స్ బై 6 రాయాలనా, బూత్ అది తప్పు. ఎందుకంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ అన్నా, బట్ ఆఫ్టర్ 2 days ఇది ఎక్స్ డేస్ కదా, ఆఫ్టర్ 2 days సి జాయిన్ అయింది, అంటే ఈ ఎక్స్ డేస్లో నుంచి ఈ 2 days మైనస్ చేయాలి. అప్పుడే సి యొక్క డేస్ ఎన్ని వస్తాయి, x-2 days మాత్రమే సి వర్క్ చేస్తుంది. సో ఆ x-2 days బై 6 చేస్తే తను 1 day వర్క్ వస్తుంది. ఇది మనకు తెలియాల్సిన కాన్సెప్ట్. సో ఇది తెలిసిపోతే మీరు ఏం చేయొచ్చు, ఈజీగా ఆన్సర్ ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సో 1 day వర్క్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమనుకున్నాను, టోటల్ వర్క్. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత తీసుకోమన్నా, ఇంతకుముందు చెప్పాను, టోటల్ వర్క్ ఎంత తీసుకోమన్నాను, కామెంట్ చేయండి. ఈక్వల్ టు 1. టోటల్ వర్క్ 1 కదా, ఈ క్వశ్చన్లో నేను చెప్పాను టోటల్ వర్క్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి ఎప్పుడైనా సరే, వర్క్ అయినప్పుడు 1 unit. సో ఇప్పుడు మీరు సాల్వ్ చేయండి. ఎల్సిఎం తీసిన తర్వాత ఎక్స్ వాల్యూస్ ఇక్కడ పెట్టుకోండి, కాన్స్టెంట్స్ అటు సైడ్ తీసుకపోయిన తర్వాత ఎక్స్ ఫైండ్ చేయండి. మీకు ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుందో అది మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ సింప్లిఫికేషన్ మీకు రావాలి ఆల్జిబ్రా నుంచి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఇది. సో క్వశ్చన్ 8 అండ్ ఆన్సర్ చూద్దాం. ఈ క్వశ్చన్ నేను పక్క చూస్తే ఎవరు ఆన్సర్ కామెంట్ చేస్తారో. ఓకే, సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇందులో. మోడల్ 5 లాస్ట్ డిస్కస్ చేద్దాం. సో మోడల్ 5లో మనకు 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ టైప్, సెకండ్ టైప్ ఉంది, థర్డ్ టైప్ నేను చెప్తాను. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 6 men ఆర్ అన్నాడు 10 women క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. ఏమంటున్నాడు, 6 men లేదా 10 women ఒక వర్క్ని 24 daysలో చేయగలుగుతారు. ఓకే, వీళ్ళ 1 day వర్క్ ఏంటి ముందే రాసుకుందాం. వీళ్ళ 1 day వర్క్ 6 men లేదా
10 ఉమెన్. 1 డే వర్క్ ఏంటి 1/24. ఓకే, హౌ లాంగ్ విల్ 12 men and 10 women విల్ ఫినిష్ ద వర్క్ అంటున్నా. అంటే ఇక్కడ అండ్ అన్నాడు చూడండి, గుర్తుపెట్టుకోండి. ఆర్ వేరు అండ్ వేరు. ఆర్ అంటే వీలు లేదా వీలు, అండ్ అంటే రెండు కలిసి అంటే అడిషన్. సో 12 men ఏమంటే షార్ట్ కట్లో రాస్తున్నాం అని, 10 women హౌ లాంగ్ దే విల్ టేక్ టు కంప్లీట్ ద వర్క్ అంటున్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మెన్కు 1 డే వర్క్ అనుకోండి, అంటే 1 మెన్కు. సో ఎందుకంటే ఇక్కడ 12 మెన్స్ ఉన్నారు కదా, ఇక్కడ 6 మెన్స్ ఉన్నారు. 1 మెన్కి అనుకోండి, 1 ఉమెన్కి అనుకోండి. సో ఇక్కడ రాయండి, 6 మెన్కు 1/24 అయితే 1 మెన్కు ఎంత అవుతాడు? 1 మెన్ అంటే ఇక్కడ 6 ఉంది కదా, ఈ 6 నీటిలో క్రాస్ మల్టిప్లై కదా ఏది, అప్పుడు 1 మెన్ ఉంటాడు. సో 24 × 6 ఇది పెట్టుకోండి, 1 మెన్ 24 × 6. అదేవిధంగా 10 ఉమెన్ అన్నాడు, 10 ఉమెన్ ఈక్వల్ టు మళ్ళీ 1/24, ఎందుకంటే ఈక్వల్ చేసుకోవాలి ఆర్ అన్నాడు కాబట్టి. సో ఇప్పుడు 1 ఉమెన్ ఏమవుతుంది, ఈ 10 ఇక్కడ మల్టిప్లై చేయండి, 240 అవుతుంది. ఓకే, సో 1 ఉమెన్ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఫైండ్ చేయాల్సింది ఇదే కదా, 12 men + 10 ఉమెన్ అంటే 12 men 1 డే, సారీ 1 men వర్క్ 1/24 × 6 ప్లస్ 10 × ఉమెన్, 10 ఉమెన్ 1/240. ఓకే, సో 12 1s 12 2s, సో 1/12 ప్లస్ 10 1s 10 24s 1/24. వాట్ ఈస్ ద ఎల్సిఎం నౌ? ఎల్సిఎం అనేది మనకు 24 అవుతుంది. సో ఇది 2 + 1 = 3/24. 3 1s 3 8s, సో 1/8. 1/8 అంటే ఏంటి, ఇది 1 డే వర్క్. ఎందుకంటే మనం ఇక్కడ 1 డే వర్క్ ఫైండ్ చేసినాం కదా, 1 డే వర్క్ సబ్స్టిట్యూట్ చేసినాం. కానీ మన టోటల్ వర్క్ ఎన్ని డేస్, టోటల్ వర్క్లో ఎన్ని డేస్. సో హౌ మెనీ డేస్ విల్ టేక్ 8 days. రెసిప్రోకల్ చేయమని చెప్పాను కదా, 8 days. ఓకే, సో 8 days తీసుకుంటారు అన్నమాట. ఎవరు 12 men + 10 women కలిసి ఆ వర్క్ని 8 daysలో చేస్తారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఈ క్వశ్చన్ చూడండి, అజయ్ 6 daysలో ఒక వర్క్ చేయగలుగుతాడు, అభి కూడా అదే వర్క్ 5 daysలో చేయగలుగుతాడు. ఇఫ్ టోటల్ అమౌంట్ టు బి టేకెన్ ఫర్ దిస్ వర్క్ ఇస్ ₹660. సో రాసుకుందాం ఫస్ట్, అజయ్ ఒక వర్క్ని 6 daysలో చేస్తాడు. 1 డే వర్క్ ఏమవుతుంది, ఇట్లా రాసుకోండి షార్ట్ కట్స్. 1 డే వర్క్ 1/6. అభి 5 daysలో చేస్తాడు అదే వర్క్ని, 1 డే వర్క్ 1/5. సో వీళ్ళిద్దరు చేసిన వర్క్కు 660 రూపీస్ ఇచ్చాడనమాట వాళ్ళ ఓనరు. అప్పుడు అబ్బి షేర్ ఎంత, అబ్బికి ఎంత వస్తుంది ఇందులో అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, సో ఫస్ట్ రేషియో ఫైండ్ చేయండి. ఇది 1 డే వర్క్, ఇది 1 డే వర్క్, అజయ్ అభి. సో అజయ్ ఈజ్ టు అభి ఈజ్ ఈక్వల్ టు 1/6/1/5 కదా, అంతే కదా. సో ఈజ్ టు అంటే డివిజన్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, మల్టిప్లికేషన్ రాసుకోండి, ఇంటూ ఇది 5/1 అవుతుంది, అంటే 5/6 అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ 5:6. సో అజయ్ ఈజ్ టు అభి ఈజ్ నథింగ్ బట్ 5:6. ఎవరి షేర్ కావాలి, అభి షేర్ కావాలి. సో షేర్ ఫార్ములా ఏంటి, అభి షేర్. అభి షేర్ ఈజ్ ఈక్వల్ టు అభి యొక్క రేషియో 6 బై టోటల్ రేషియో 5 + 6 11 ఇంటూ వాట్ ఈస్ ద 660. సారీ, అదే కనిపిస్తలేదు నాకు, అందుకే ఆగిపోయినా. 660, 10 11 1s 11 60s. సో 660s 360 రూపీస్. సో అభి షేర్ ఎంత వస్తుంది, 360 రూపీస్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం చేయలేదండి, ఫస్ట్ వీళ్ళ 1 డే వర్క్ తీసుకున్నా, వాళ్ళ 1 డే వర్క్ ఒక రేషియో తీసుకున్నా. సో రేషియో తీసుకుని ఏం చేశానంటే 5:6 వచ్చింది. అజయ్ ఏమో 5, అభి ఏమో 6, అంటే అభి కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడు వర్క్ అని అర్థం. సో అభి షేర్ కావాలంటే అభిది షేర్ పైన వేసి కింద టోటల్ రేషియో వేయాలి, ఇంటూ ఈ టోటల్ అమౌంట్ చేస్తే మనకు ఈ ఆన్సర్ వస్తుంది. ఇది 8th క్లాస్ కాన్సెప్ట్, 8th క్లాస్ బుక్లో ఉంటుంది మీరు చూస్తే. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆల్టర్నేటివ్ క్వశ్చన్ చూడండి, ఏ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, బి క్యాన్ డూ సేమ్ వర్క్ ఇన్ 18 days అంటున్నాడు. ఫస్ట్ ఏ బిగిన్స్ అంటున్నాడు, అండర్లైన్ ఎందుకు ఇచ్చానంటే ఏ బిగిన్స్ గుర్తుపెట్టుకోండి. టు డూ ద వర్క్ అంటే ఏ స్టార్ట్ చేస్తాడు, అండ్ దే వర్క్ ఆల్టర్నేటివ్లీ అంటే 1 day ఏ వర్క్ చేస్తాడు, తర్వాత బి వర్క్ చేస్తారు, అట్లా అట్ ఎ టైం చేసుకుంటూ పోతారు. ద హోల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. సో నేను చెప్తానంటే ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తాడు, తర్వాత బి, ఏ
బి ఏ బి ఏ బి ఏ బి ఏ బి ఏ ఇలా రాసుకోండి జనరల్గా. ఓకే, సో ఇప్పుడు ఏ అనేటోడు 12 డేస్లో చేస్తాడు ఒక వర్క్ని, 1 డే వర్క్ 1/12. బి అంటోడు 18 డేస్లో చేస్తాడు, 1 డే వర్క్ విల్ బి 1/18. సో ఇక్కడ మనకు టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఎల్సిఎం తీసుకోవాలి. సో 12కి 18కి ఎల్సిఎం తీస్తే మనకు 6 2 6 3 6 2 36 యూనిట్స్. సో మీకు టోటల్ వర్క్ కావాలి అంటే జస్ట్ ఇది ఒక కాన్సెప్ట్. ఫస్ట్ టోటల్ వర్క్ ఫైండ్ చేస్తున్నాను. ఎందుకు ఫైండ్ చేస్తున్నాను మీకే తెలుస్తుంది. ఏ బి ఇద్దరు కలిపి 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు ఆల్టర్నేటివ్ డేస్ చేస్తే. ఎందుకంటే ఎల్సిఎం తీస్తే మనకు టోటల్ వర్క్ అనేది వస్తుంది ఏ క్వశ్చన్కి అయినా సరే. ఓకే, ఇప్పుడు ఈ 36 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అదే క్వశ్చన్. ఓకే, సో 36 యూనిట్స్ కదా. నేనేమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ ఒక 1 డే వర్క్ 1/12 ఇంటూ 36 చేయండి. ఎందుకు సార్ అంటే టోటల్ వర్క్ ఇది, 1 డే వర్క్ ఇది. సో వాళ్ళ వర్క్ ఏంటో తెలుస్తుంది కదా. ఇప్పుడు 1 డేకి ఎంత వర్క్ చేయగలుగుతారు వాళ్ళు? 1 డే వర్క్ ఇంత, టోటల్ వర్క్ ఇది. సో 1 డేకి ఎంత చేస్తారు? 3 యూనిట్స్. ఎందుకు? 12 1 12 3 3 యూనిట్స్ చేస్తారు. నెక్స్ట్ బి సేమ్ 1/18 1 డే వర్క్, టోటల్ వర్క్ 36, మనకు 1 డే వర్క్ వచ్చేస్తుంది. సో 2, ఇది 2 యూనిట్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డే ఏ 3 యూనిట్స్ చేస్తుంది, సెకండ్ డే బి 2 యూనిట్స్ చేస్తుంది. ఈ 2 డేస్ కలిపి 5 యూనిట్స్ అవుతుంది. ఆమె రైట్ ఆర్ రాంగ్? అంతే కదా, 2 డేస్ కలిపి 5 యూనిట్స్ అవుతుంది. మనకి ఇక్కడ టోటల్ వర్క్ ఎంత ఉంది? 36 ఉంది. 2 డేస్కి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఫాస్ట్గా చేయొచ్చు. 5 యూనిట్స్ వర్క్ జరుగుతుంది అవుట్ ఆఫ్ 36, అంతే కదా. 5 యూనిట్స్ జరుగుతుంది అవుట్ ఆఫ్ 36. అలా ఎన్ని సైకిల్స్ రిపీట్ చేస్తే మనకు 36కి నియరెస్ట్ వాల్యూ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5 యూనిట్స్, ఈ 2 డేస్ 5 యూనిట్స్, ఈ 2 డేస్ 5 యూనిట్స్, ఈ 2 డేస్ 5 యూనిట్స్, ఇది 5 యూనిట్స్. అండ్ ఏబి ఇంకోటి ఏ తీసుకోండి, ఇది 5 యూనిట్స్. 1 2 3 4 5 6 7 సైకిల్స్ కదా. సో 7 సైకిల్స్కి మనకు ఆన్సర్ 7 5 ఎంత? 35. సో 7 సైకిల్స్కి మనము ఎంత వర్క్ చేస్తున్నాము? 35 యూనిట్స్ చేస్తున్నాము అవుట్ ఆఫ్ 36. అంటే ఇక్కడి వరకు మనం చేస్తున్న వర్క్ ఏంటి? 35/36 వర్క్ చేస్తున్నాం. ఓకే, టోటల్ వర్క్ ఎంత ఉంటుంది? మన మ్యాజిక్ నెంబర్ 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఇది లెఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ బిగిన్ అనేది ఎందుకు అండర్లైన్ చేసిందంటే ఏ స్టార్ట్ చేస్తే ఏనే ఎండ్ చేయాలి. సో ఇంకొక 1 డే వరకు ఏ చేయాల్సింది మిగిలిపోయింది. ఏ ఖచ్చితంగా ఈ రోజు వాడి వరకు వాడు చేసే, మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు చేసే వెళ్ళిపోవాలి. సో 35/36 అనేది ఈ వరకు. ఈ మొత్తం ఎంత ఉంటుంది? టోటల్ వరకు 1 ఉంటుంది కదా. బట్ ఇంతవరకు 35/36. సో రిమైనింగ్ వర్క్ ఫైండ్ చేయండి. ఆ రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఈ రిమైనింగ్ వర్క్ ఏ చేయాలి. సో 1 - 35/36 ఈజ్ నథింగ్ బట్ 1/36, అంతే కదా. ఎల్సిఎం తీస్తే 36 - 36 36 - 35 1 కింద 36 ఉంటుంది. సో ఇది రిమైనింగ్ వర్క్. ఇప్పుడు ఈ రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? ఏ చేయాలి. సో ఓకే, ఏ చేయాలి. సో ఇక్కడ రిమైనింగ్ వర్క్ లెఫ్ట్ 1/36 కదా. అండ్ ఇక్కడ మనకు ఫైండ్ చేయాల్సింది ఏంది? టైం ఫైండ్ చేయాలి కదా. సో ఎంత టైంలో ఈ 1/36 ఈ ఏ ఫినిష్ చేస్తుంది. సో ఆ టైం ఫార్ములా ఏంటి జనరల్ గా? మనం టైం ఈక్వల్ టు వర్క్ లెఫ్ట్ బై ఎఫిషియన్సీ. సో వర్క్ లెఫ్ట్ ఎంత? 1/36. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత? ఏ ఒక 1 డే వరకే ఎఫిషియన్సీ అంట, మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. సో దీన్ని మనం ఏం చేస్తాం? 12/36 అవుతుంది. 12 1 12 3 సో 1/3 డేలో ఆ ఏ అనేటోడు 1/36 వర్క్ ని 1/3 ఆఫ్ ద డేలో ఫినిష్ చేస్తాడు. సో ఇప్పుడు టోటల్ గా మనకు 35 యూనిట్స్ వచ్చింది కదా ఫస్ట్, అది 14 డేస్ లో చేసాము. ఓకే, మిగతా 1 యూనిట్ ఏ ఎన్ని రోజులు చేస్తున్నాడు? 1/3 డేలో చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కలపాలి కదా, 36 యూనిట్స్ అవుతుంది కదా. అదేవిధంగా ఈ రెండు యాడ్ చేయండి. 14 + 1/3 = 14 1/3 అవుతుంది డేస్. సో టోటల్ గా 36 యూనిట్స్ వర్క్ చేయడానికి 14 1/3 డేస్ పడుతుంది ఏకి బికి ఆల్టర్నేట్ డేస్ గా వర్క్ చేస్తే. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో రికార్డ్ అవ్వలేదు తీస్తున్నప్పుడు, అందుకే మీకు ఇలా చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ 1 చూడండి ఒకసారి. ఇఫ్ ఏ ఎలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, ఏ అనేటోడు 10 days ఒక వర్క్ ని చేస్తాడంట. బి ఎలోన్ కెన్ డూ సేమ్ వర్క్ ఇన్ 15 days, బి అనేటోడు అదే వర్క్ ని 15 days లో చేస్తాడంట. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ వర్కింగ్ టుగెదర్ విల్ ఫినిష్ ద వర్క్.
సో వాళ్ళిద్దరూ కలిసి వర్కింగ్ టుగెదర్ అని చెప్పాను కదా ఇందాక. సో వాళ్ళిద్దరు కలిసి ఈ వర్క్‌ని ఎప్పుడు ఫినిష్ చేస్తారని క్వెషన్ అడుగుతున్నారు. ఓకే. నేను మీకేం చెప్పాను? సో ఫస్ట్ మనము ఏ యొక్క 1 డే వర్క్ రాసుకుందాము. 1/10 చెప్పాను కదా! బి యొక్క 1 డే వర్క్ 1/15 ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఏ ప్లస్ బీస్ ఒక 1 డే వర్క్‌ని మనం ఫైండ్ చేయాలి. ఎలా చేస్తాము? దట్ ఈస్ ఈక్వల్ టు 1/10 ప్లస్ 1/15 ఇలా ఉన్నప్పుడు మనం సింపుల్‌గా ఏం చేయాలి? కింద ఉండేటివి మనము మల్టిప్లై చేసుకోవాలి. అదే 150 సో 150 అండ్ పైన ఏమవుతది 15 ప్లస్ 10 ఇంటూ 1 10 సో 25/150 సో మనం క్యాన్సిల్ చేసుకుంటే 25 1 25 6 సో 1/6 ఇది మనకి ఎంత 1 డేకి. సో ఇది ఏ ప్లస్ బీస్ ఒక 1 డే వర్క్. మనకు టోటల్ వర్క్ కావాలి కదా! సో టోటల్ వర్క్ అడుగుతున్నాడు. సో దాన్ని సింపుల్‌గా రెసిప్రోకల్ చేస్తే అయిపోతుంది. సో 6 డేస్. సో దీని ఆన్సర్ వచ్చేసి 6 డేస్. సో 1 డే వర్క్ ఏమో 1/6 మనకు టోటల్ వర్క్ కావాలంటే దాన్ని రెసిప్రోకల్ చేస్తే అయిపోతుంది. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో సెకండ్ క్వెషన్ చూడండి. ఇఫ్ పైప్ పి అలోన్ క్యాన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 5 మినిట్స్. సో ఒక ట్యాంక్ ఉందంట. సో ఆ ట్యాంక్‌కి మనకు పైప్ అనే పి అనే పైప్ ఉందంట. సో దాన్ని పి అనుకుంటాను. ఇంకోటి క్యూ అనే పైప్ ఉందంటున్నాడు. అదేవిధంగా ఆర్ అనే పైప్ కూడా ఉందంటున్నాడు. సో సో ఇక్కడ క్యూ ఏమంటున్నాడు? ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 10 మినిట్స్ అంటున్నాడు. సో క్యూ అనే పైపు ట్యాంక్‌ని 10 మినిట్స్‌లో ఎంప్టీ చేస్తది అంటున్నాడు. అదేవిధంగా పైప్ ఆర్ ఆల్సో ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 15 మినిట్స్ అంటున్నాడు. ఇఫ్ ఆల్ పైప్స్ ఓపెన్ ఎట్ ఏ టైమ్ దెన్ అంటే అన్ని పైప్‌లు ఒకటేసారి ఓపెన్ చేస్తే అదొకటి ఫిల్ చేస్తది, ఒకటి ఎంప్టీ చేస్తది, ఇంకోటి ఎంప్టీ చేస్తది కదా! సో ఇన్ హౌ మచ్ టైమ్ ట్యాంక్ విల్ బి ఫిల్డ్ అంటే ఎంత టైంలో ట్యాంక్ అనేది కంప్లీట్‌గా ఫిల్ అవుతది. ఒకసారి చూడండి ఇక్కడ ఫిల్ అంటేనేమో ప్లస్ ఆపరేటర్ ఓకే. ఎంప్టీ అంటేనేమో మైనస్ ఆపరేటర్ ఓకే. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఫస్ట్ అవి రాసుకుందాం. పి. సో పీస్ ఒక 1 మినిట్ 5 మినిట్స్ అన్నాడు కాబట్టి 1 మినిట్ తీసుకోవాలి. సో పీస్ 1 మినిటే తీసుకోవాలి ఓకే. సో 1 మినిట్ అంటే 1/5కి ఓకే. అదే విధంగా క్యూ ఒక 1 మినిట్ ఎంత 1/10 అవుతది. అదే ఆర్ ఒక 1 మినిట్‌ది నెక్స్ట్ 1/15 అవుతది. సో 1/15 సో ఇప్పుడేంటి నెక్స్ట్ పి అనేది ఫిల్ అన్నాడు కాబట్టి 1/5 పాజిటివే రాస్తా. క్యూ అంటే ఎంప్టీ అన్నాడు కాబట్టి నెగెటివ్ కాబట్టి -1/10. ఆర్ కూడా ఎంప్టీ కాబట్టి -1/15. సో దీనికి మీరు ఆన్సర్ ఫైండ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. నేను ఖచ్చితంగా చెక్ చేస్తాను. ఓకే. సో ఇందులో ఆప్షన్ ఏది కరెక్టో అది పెట్టండి. క్వెషన్ 2 అండ్ ఆన్సర్ కామెంట్ చేయండి.